రెండు దేశాల మధ్య యుద్ధం అంటే ఆ రెండు దేశాలకే కాదు, ఆ దేశాల మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆధారపడిన ఎన్నో దేశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ ఇండియా మీద దారుణంగా పడుతోంది. ఇండియా మీద అంటే రోడ్డు మీద తిరిగే భారీ వాహనాల నుంచి మన వంట గది వరకు ఎక్కడో జరిగే వార్ ఎఫెక్ట్ చూపిస్తోంది. గ్యాస్, పెట్రోల్ ధరలు మాత్రమే ఎఫెక్ట్ అవుతాయని ఒక లెక్క. కానీ కనపడకుండా రొయ్య, కోడిగుడ్డు, చేప ఇలా ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవుతాయి. అసలేం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం. గల్ఫ్ దేశాలకు రైస్ బౌల్గా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఊహించని దెబ్బ కొట్టింది. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే బియ్యం, రొయ్యలు, గుడ్లు మరియు పండ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో వేల కోట్ల రూపాయల వ్యాపారంపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఆక్వా రంగం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతయ్యే రొయ్యలకు గల్ఫ్ మరియు యూరోప్ దేశాలు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. ధరల పతనం కారణంగా యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోవడంతో లోకల్ మార్కెట్లో రొయ్యల ధర కేజీకి 40 నుంచి 60 రూపాయల వరకు పడిపోయింది. ఎర్ర సముద్రం మార్గంలో దాడుల భయంతో షిప్పింగ్ కంపెనీలు తమ ట్రాన్స్పోర్ట్ నిలిపివేశాయి. దీనివల్ల ఏపీ రేవుల్లో సుమారు 2,500 కోట్ల రూపాయల విలువైన ఆక్వా ఉత్పత్తులు నిలిచిపోయాయి. అలాగే గుడ్డు ధర భారీగా పడిపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు రోజు లక్షలాది గుడ్లు ఎగుమతి అవుతాయి. యుద్ధం వల్ల విమాన, నౌకాయాన సర్వీసులు దెబ్బతినడంతో ఎగుమతులు 70% తగ్గాయి. దీంతో ఎగుమతి కావలసిన గుడ్లన్నీ లోకల్ ఎగ్ మార్కెట్కు తిరిగి రావడంతో గుడ్డు ధర ఉత్పత్తి వ్యయం కంటే దారుణంగా పడిపోయింది. 3.5 నుంచి 4 రూపాయలు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఉద్యానవన పంటలు భారీగా ఎఫెక్ట్ అయ్యాయి. రాయలసీమలో అనంతపురం, కడప నుంచి అరటి, దానిమ్మ, చీనికాయలు భారీగా దుబాయ్, ఖతార్ వంటి దేశాలకు వెళ్తూ ఉంటాయి. దీని కారణంగా ఈ రైతులు భారీగా నష్టపోతున్నారు. గతంలో టన్ను అరటి 20,000 రూపాయలు పలికితే ఇప్పుడు అది 8,000 నుంచి 10,000కు పడిపోయింది. రవాణా సౌకర్యాలు లేక కోతకు సిద్ధంగా ఉన్న పండ్లు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి. అలాగే తెలంగాణ, ఆంధ్ర నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే బాస్మతియేతర బియ్యం ఎగుమతులు 40% వరకు తగ్గాయి. వార్ ఎఫెక్ట్తో షిప్పింగ్ కంపెనీలు వార్ రిస్క్ సర్చార్జ్ పేరుతో కంటైనర్ ధరలను 3 రెట్లు పెంచేశాయి. దీనివల్ల ఎగుమతిదారులు ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారు. మన దేశానికి కావలసిన యూరియా, పొటాష్ వంటి ఎరువులు అధికంగా ఇరాన్, పరిసర దేశాల నుంచి దిగుమతి అవుతాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే రాబోయే సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఏర్పడి ధరలు పిచ్చపిచ్చగా పెరిగే అవకాశం ఉంది.